విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రామభద్రాపురం మండలం కోటక్కి చెక్పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు సమీపించగానే కారును అక్కడే వదిలేసి దుండగులు అందరాన్ని ఆసరాగా చేసుకుని పరారయ్యారు. అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో పోలీసులు కారును ఆపి పరిశీలించగా అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయి విలువను అంచనా వేస్తున్నారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనపై రూరల్ సిఐ నారాయణరావు, ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే గంజాయి రవాణాకు సహకరించే వ్యక్తిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. గంజాయి ప్యాకెట్లుగా మేము ప్రస్తుతానికి భావిస్తున్నాం. సరే ఏసీ గారు ఈరోజు ఉదయం సమయంలో ఎస్పీ విజయనగరం శ్రీ ఒక్కజందాల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గాంజా చెక్ పోస్ట్ కొట్టక్కి అంటే రామభద్రపురం మండలంలో కొట్టకి దగ్గర గాంజా చెక్ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. గాంజా చెక్ పోస్ట్లో భాగంగా సాలూరు వైపు నుండి అదేవిధంగా ఒడిశా వైపు నుండి వచ్చేటువంటి ప్రతి వెహికల్ని కూడా ఆపి ప్రాపర్గా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఇలా చెక్ చేసే క్రమంలో ఈరోజు ఉదయం సాలూరు వైపు నుండి రామభద్రపురం వైపు వస్తున్నటువంటి ఒక డస్టర్ కార్ని ఆపే క్రమంలో వాళ్ళు కారుని ఆపకుండా ఒక ఇంటీరియర్ లోపలికి అంటే హైవే నుండి ఒక 100 మీటర్ లోపలికి బుషెస్ కొరకు ఉండే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ పారిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా సిబ్బంది అదేవిధంగా మేమందరం కూడా ఆ కార్ని వెరిఫై చేయగా ఆ కారులో సుమారు ఒక 145-147 కేజీలు గాంజా ఉండడం జరిగింది. సో దీనిపైన మా విజయనగరం జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు దాన్ని గాంజాని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్రాపర్గా వేయింగ్ చేయించి అదేవిధంగా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేయించి ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే పాత్రదారులు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో దాన్ని కారులో ఉన్నటువంటి కార్ నెంబర్ని బేస్ చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ కారుని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకొని వచ్చినటువంటి కారుగా చూడడం జరిగింది. ఆ కారు పైన కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం.